అలాగే ఇక మరో అంశానికి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే కొందరు మామూలుగా కేసులు పడతాయని భయపడి వీఆర్ఎస్కి అప్లై చేసుకున్నారో వాళ్ళలో పునరాలోచన మొదలైంది. అలాగే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని వెళ్ళి అభ్యర్థిస్తున్నారు, ఏదో ఒక రకంగా తమని ఇక్కడే ఉంచండి అని. ప్రముఖంగా ఏంటంటే మనం తరచూ ఎక్కువగా అయిన పేరు ప్రవీణ్ ప్రకాష్ గారు. ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ సిఎస్గా ఉన్నారు. ఆయన అయితే వీఆర్ఎస్కి అప్లై చేసుకుంటూ వాలంటీర్ రిటైర్మెంట్కి అప్లై చేసుకుంటూ దరఖాస్తు ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఆయన మారుమనసు పొంది ఎక్కడో మరి ఇక్కడ సువార్త విన్నారేమో, మారుమనసు పొంది మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించి అప్పుడు ఎప్పుడో మానసికంగా తనకు బాగోలేని సందర్భంలో ఆ లెటర్ ఇచ్చాను, సో దయచేసి దాన్ని ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను, నా అప్పీల్ని మన్నించండి అని చెప్పేసి ప్రయత్నాలు చేశారట. మంత్రి లోకేష్ గారి దగ్గరికి వెళ్తే అది ముఖ్యమంత్రి కాలు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి, ఆయన అంగీకరిస్తే అవుతుందండి. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఒప్పుకుంటే డిఓపిటికి కూడా ఏం అభ్యంతరం ఉండదు. అవును, సచిస్తే కష్టం. అంటే ఎందుకని ఆయన మారు మనసు పొంది ఉంటారు ప్రవీణ్ ప్రకాష్ గారు? ప్రవీణ్ ప్రకాష్ గారు ఆ రోజున ఆ లెటర్ ఇచ్చేసిన తర్వాత కొన్ని రీల్స్ చేశారు. నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను అని ఆ కృష్ణానది ఒడ్డున ఆయన డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ వీడియోలు పెట్టి ప్రపంచం దృష్టిని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. ఇప్పుడు ఎందుకు అనేది అంటే, ఒకటి ఎక్కడైనా ఆయనకి ఎటు వెళ్ళినా టార్గెట్ అవుతాము అనేది తెలిసి ఉండొచ్చు. సో ఈ ప్రభుత్వంతో ఉండి ఏదైనా మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే, రాడార్లోకి మనం వచ్చేస్తామా అని. ఆల్రెడీ చాలా ఎంప్లాయీస్తో గొడవ ఉంది ఆయనకి, ఎంప్లాయీస్తో గొడవ ఉంది, డిపార్ట్మెంట్లతో గొడవ ఉంది. ఆయన ఆ రోజున చాలామందిని వేధింపులకి గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా హై హ్యాండెడ్గా వెళ్ళి వీటన్నిటి నుంచి పక్కకు తప్పుకోవాలని అనుకున్నారు ఆయన. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి రావడం ద్వారా ఏదో కంట్రోల్ చేసుకోగలను, క్రైసిస్ మేనేజ్మెంట్ లాంటిది ఏదో ఆయనకి స్ఫురించి ఉండొచ్చు. ఒక ప్రయత్నం చేద్దాం అంటే, బయట రాష్ట్రాలకు వెళ్ళిపోవటం కంటే కూడా ఇక్కడుండి నెమ్మదిగా వీళ్ళతో మంచిగా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఇండికేషన్. ఇంతకన్నా సీరియస్ ఆరోపణలు, సీరియస్ అభియోగాలు ఎదుర్కొన్న శ్రీలక్ష్మి గారు, బీపీ ఆచార్య గారు వీళ్ళందరూ ఫేస్ చేశారు కదండి. వాళ్ళు ఎక్కడికి పారిపోలేదే, వాళ్ళు ఫేస్ చేశారు. జైలుకి వెళ్ళాల్సిన సందర్భంలో జైలుకి వెళ్ళారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన టీటీడీ ఈఓగా ఉండగా క్లీన్ చిట్ వచ్చింది, అప్పటిదాకా ఆయన స్ట్రగుల్ అయ్యారు. అవును, వస్తుంటాయి ఆరోపణలు వస్తుంటాయి. వాటిలో ఏమన్నా ఒకవేళ పొరపాట్లు ఉంటే నాకు క్షమాపణ చెబితే మళ్ళీ తిరిగి వాటిని వాళ్ళ సర్వీసెస్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. శ్రీలక్ష్మి గారు కూడా, శ్రీలక్ష్మి గారు ఆవిడ మీద ఇప్పటికీ విమర్శలు నడుస్తూనే ఉన్నాయి కదండి. వివిధ అంశాల మీద ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. పైగా ఆవిడ ముఖ్యమంత్రి గారిని అభినందించే ప్రయత్నం చేసిన రోజున ఆయన పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయాడు, టర్న్ అయిపోయి మొహం చూడకుండా. సో ఈ ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రవీణ్ ప్రకాష్ ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని ఆయన కొలీగ్స్ ఆ రోజున కూడా మాట్లాడటం మనం విన్నాం. అంటే ఆయన ఏదో ముందు జాగ్రత్త చర్యగా ఈ లెటర్ ఇచ్చేసాడు, కానీ ఆయన యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది అని చెప్పి ఆయన కొలీగ్స్ కొంతమంది ఆయన చేసినటువంటి వీడియోలు, రీల్స్ ఇవన్నీ ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి విషయం కూడా మనం విన్నాం. వాటిలో సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నాడు. ఆయన కూడా అన్నాడు ఇది సీరియస్గా ముందుకు పెడుతుంది అని అనుకునే అవకాశం లేదు అని. అంటే ఒక రకంగా ఆయన ఊహించి ఉండొచ్చు ఈ పరిణామం. ఎల్వి ఆయన ప్రవీణ్ ప్రకాష్ గారి మీద మాట్లాడారు. గుర్తుండే ఉంటుంది, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన సిఎస్ పదవి నుంచి తప్పుకోవడానికి కారణం కూడా ప్రవీణ్ ప్రకాష్. అవును. సో చాలా అన్సెరిమోనియస్గా ఒక చీఫ్ సెక్రటరీకి ఆయన కింద ఉన్న అధికారి నోటీస్ పంపించారు. అదే అంటే వివరణ ఏదో అడిగారు. లేదండి, ఆయన డిపార్ట్మెంటల్గా అంటే ప్రభుత్వంలో ఆయన నుంచి వేధింపులు ఎదుర్కొని వాళ్ళు ఎవరూ లేరు అనేది వాస్తవం. ఆయన గత ప్రభుత్వం కోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చాలా హై హ్యాండెడ్గా వెళ్ళి చాలామందిని ఇబ్బంది పెట్టాడు, హెరాస్ చేశాడు. అందుకని టార్గెట్ అవుతానని ఈయన ముందే అనుకుని, అంటే అప్పటికింకా ఏ రకమైనటువంటి ఆరోపణలు అట్నుంచి మొదలవ్వలేదు. మొదలు కాకముందే ఒక కోయిలు కూసింది అన్నట్టుగా
ఈయన వెళ్ళిపోయి నన్ను వదిలేసేయండి, నేను వెళ్ళిపోతాను అన్న టోన్లో ఒక లెటర్ ఇచ్చేసి వచ్చాడు. ఆ ఇచ్చిన రోజే చాలామంది ఇది యూటర్న్ తీసుకునే వ్యవహారమే అని మాట్లాడారు. ఆ లెటర్ విషయంలో కూడా సంతకం తేడా వచ్చింది. ఆయన మొదట ఒక లెటర్ ఇచ్చి అది తర్వాత ఏదో సంతకం తేడా వచ్చి మళ్ళీ సైన్ చేసి ఇంకో లెటర్ ఇచ్చి అలా కొంచెం డ్రామాటిక్గానే నడిచింది ఆ ఎపిసోడ్ కూడా. ఆ డ్రామాకి ఎక్స్టెన్షన్లో ఇప్పుడు ఆయన ఈ వ్యవహారంలోకి వచ్చాడు. లేదు ఆ లెటర్ వదిలేసేయండి, మారుమనసు పొందారు, మనం మళ్ళీ కూర్చుని మాట్లాడుకుందాం, గత తప్పులు ఏవైనా ఉంటే మనం డిపార్ట్మెంటల్గా తేల్చేసుకుందాం అనే మూడ్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. కూర్చుని తప్పులు జరిగాయి అని కనుక అనుకుంటే తప్పులకి తను సారీ చెప్పడానికి కూడా సిద్ధపడిపోయి తిరిగి సర్వీస్లోకి వెళ్ళిపోయి అక్కడ తేల్చుకోవాలి. నిజానికి మీరన్నట్టుగా శ్రీలక్ష్మి గారి లాగా వాళ్ళలాగా ఉండొచ్చు. ఫైట్ చేశారండి వాళ్ళు, తప్పు ఒప్పో ఫైట్ చేశారు అందరూ కూడా. ఇంకా సర్వీస్లో ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన టీటీడీ ఈఓగా ఉన్నప్పుడు క్లీన్ చిట్ వచ్చిందని తెలిసిన తర్వాత ఆయన సంప్రదాయ వస్త్రాల్లోనే ఉన్నారు, పైన కొండ మీద కళనీళ్ళు పెట్టుకొని మాట్లాడారు ఆవేదనతో. ఆయన అంటే ఎంత మానసిక వేదన మేము అనుభవించాం, ఈ కేసుతో సంబంధం లేకపోయినా సరే నిందితుడి రూపంలో ఇన్నేళ్ల పాటు మేము అనుభవించాల్సి వచ్చింది. సో ఎక్యూజ్డ్ ఫేస్ చేశారు, అలాగే నిందలు ఎదుర్కొన్న వాళ్ళు ఫేస్ చేశారు, బయటపడ్డారు. అలాంటప్పుడు ఆ కొంబాటింగ్ నేచరు ఆయన అడ్రస్ చేసేప్పుడు చాలామంది కొన్ని వేల మంది ఎంప్లాయీస్ని వాళ్ళ సాధక బాధకాలు అడ్రస్ చేయాల్సిన వ్యక్తికి ఈ స్థితప్రజ్ఞత లేకపోవడం అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది. స్థితప్రజ్ఞత కాదండి, చాలా ఇన్బ్యాలెన్స్గా ఉన్నాడు ఆయన. అంటే ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తాడు అని ఆయనకు ఒక పేరు ఉంది ఆల్రెడీ. అయితే వేగంగా నిర్ణయాలు తీసుకుంటాడు, అంతే వేగంగా అమలు చేయమని ప్రెజర్ పెడతాడు. ఇది కొంతమందికి మంచి జరగచ్చు, దీనివల్ల మంచి జరిగిన వాళ్ళు ఆయన్ని అభినందిస్తూ ఉంటారు ఇప్పటికీ. ఆయనతో అంటే ముందు వెనక ఆలోచించకుండా తీసుకునేటువంటి నిర్ణయాల వలన లబ్ధి పొందేటువంటి వాళ్ళు ఉంటారు. తొందరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఆయన హీరోగా కనిపిస్తాడు. అలా హీరోగా ప్రొజెక్ట్ అయినటువంటి ఒక ఇమేజ్ ఉంది ఆయనకి కొన్ని ఏరియాల్లో. అది అన్ని వేళలా సమంజసం కాదు, అది ఆయనకు తెలియాలి. ఆయన హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు, అలాగే విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు అక్రమ కట్టడాలకు కూల్చేత విషయంలో ఆయన అనుసరించిన వైఖరికి మంచి అప్రిసియేషన్ వచ్చింది. అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలండి, ఒక ఆఫీసరు అద్భుతంగా విధులు నిర్వహిస్తే మెచ్చుకుంటారు, ఎవరైనా మెచ్చుకుంటారు. అంత మంచి ట్రాక్ ఉన్న ప్రవీణ్ ప్రకాష్ గారు ఎందుకని ఇంతగా ఇంబ్యాలెన్స్ అయిపోయారనే దాని మీదే విస్తారంగా చర్చ జరుగుతుంది బ్యూరోక్రటిక్ సర్కిల్స్లో. ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఎటువంటి రాజకీయ ఒత్తిడులకి తలొగ్గకుండా ఆయన విజయవాడ అక్రమ కట్టడాల విషయంలో చాలా చాలా బ్యాలెన్స్డ్గా తొందరగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసే ప్రయత్నం చేశాడు. దాని మీద చాలామంది ఇప్పటికీ ఆయన్ని అభినందిస్తారు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి పర్సనల్గా. దాన్ని ఇప్పుడు దుర్వినియోగం చేసుకుంటున్నాడు ఆయన ఈ వ్యవహారాల నుంచి. అదేదో మొదటే ఆయన సైలెంట్గా ఉండుంటే సరిపోయేది. అందరిలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వకూడదు అన్న దూకుడుతనం ప్రదర్శించాడు ఆయన. ఇప్పుడు ఆ దూకుడుతనాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా చూస్తారు, ఎలా అంచనా కడతారు అనేది చూడాలి. రెండోది, కేవలం అదేదో ఆయన పిటిషన్ పంపిస్తే అయ్యేది కాదు. ఈయన వెళ్ళి పర్సనల్గా బతిమాలుకోవాల్సినటువంటి సందర్భమే ఉంటుంది. మేబీ వెళ్ళి ఆయనేమో చాలా బిజీగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, చాలా బాధ్యతలు భుజాన్ని ఉన్నాయి ఆయనకి. వరల్డ్ బ్యాంక్ ఈరోజు ఈ సబ్జెక్ట్లోకి వస్తే ఇక ప్రవీణ్ ప్రకాష్ గారు ఈరోజు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతోటి ఆయన సమావేశం కూడా ఉంది. ఈరోజు